కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీ స్వామి వారు అనుగ్రహించిన రచనలు మనం చదువుకుంటున్నాం. పరమాత్మ దేవుళ్ళు మనము అనే కోశంలో విశిష్టాద్వైతం గురించిన చర్చ నడుస్తోంది. పరమాత్మ 5 చోట్ల ఉంటాడు అని చెప్పి పరత్వ పంచకాన్ని తెలియచేశారు. అలాగే దాసుడు, శేషభూతుడు అనే పదాలకి అర్థాలు చెప్పారు. స్వామికి ఇంకొకటి ఇష్టం కూడా ఉంది. ఆనృశంస్యం పరో ధర్మ అన్నట్లుగా ఇతరుల బాధలు చూసి మనం చలించకపోతే సహించలేక అంతో ఇంతో మన శక్తి కొద్దీ సాయం చెయ్యాలి. అంటే మాధవ సేవగా మానవ సేవ చెయ్యాలి అని చెప్పారు. అంతర్యామిగా అందరిలోనూ ఉంటాడు అని చెప్పి దాసుడిగా మనం ఆయన సేవ చేసుకోవడం మన కర్తవ్యం. యజమానిగా ఆయనకి కూడా మన విషయంలో బాధ్యత ఉంటుంది. ఈ కర్మయోగ జ్ఞానయోగాలు బదులుగా మనం శరణాగతి చేస్తే ఇంకా తొందరగా భగవంతునికి శేషభూతులు అని తెలుసుకుంటే గనక స్వామి సేవ మరింత ఇష్టంగా మనం చేసుకోగలుగుతాము. మనం శేషభూతులం, ఆయన శేషి అని ఆ పదాలను కూడా చెప్పారు. దాసుడు అంటే యజమానికి సేవలు చేసేవాడు. శేషభూతుడు అంటే శేషికి ఎలా కావాలంటే అలా ఉండేవాడు అని చెప్పారు. భగవంతునికి శేషభూతులైన వారిని ఆశ్రయిస్తే మన పని ఇంకా తొందరగా అవుతుంది అని చెప్పారు. భక్తులు అంటే గనక భక్తియోగం ద్వారా భగవంతుడిని పొందాలి అని అనుకునేవారు అని చెప్పచ్చు. భాగవతులు అంటే తాము భగవంతునికి చెందినవారు అని తెలిసిన వారిని. అలాగే భాగవతోత్తములు అంటే ఆ చెందడం అనేది, భగవంతుడికి చెందడం అనేది శేషభావంతో సంపూర్తిగా తెలిసిన వారు అని చెప్పారు. శరీరము లోపల ఆత్మ, ఆ ఆత్మ లోపల పరమాత్మ. అందువల్ల మనం ఒక పేరుతో ఒకళ్ళని పిలిచాము అంటే ఆ పేరు పరమాత్మ వరకు వెళ్తుంది అని చెప్పారు. ఇలా విశిష్టాద్వైతం గురించి చెప్పి ఎవరికి వారు విడిపోయారు 13వ అధ్యాయంలో. 14వ అధ్యాయంలో మరల తిరిగి చర్చ ప్రారంభమవుతోంది. ఏం చర్చిస్తున్నారో తెలుసుకుందాం. 14వ అధ్యాయం. ఇదిగో వినీత, ఇలారా, అందరూ వచ్చేసారు అంటూ పిలిచారు శకుంతలమ్మ గారు. వినీత వచ్చి కూర్చోగానే ఇంపార్టెంట్ శ్రోత వచ్చేసినట్లేనా అని నవ్వారు అందరూ. అవధాని గారు మాత్రం నవ్వలేదు. ఆ మాటకి వినీత కన్నా ఆయనకే కాస్త కినుక వచ్చినట్టుంది. చూస్తూ ఉండండి, నిజంగానే వినీత ఇంపార్టెంట్ శ్రోత అయ్యేటట్లు చేసేస్తాను, తను నా దగ్గరికి రెగ్యులర్గా వస్తే అన్నారు. ఏమ్మా వెళ్తావా అడిగారు పురుషోత్తం గారు చిరునవ్వు నవ్వుతూ. ఓ అంటూ తల ఊపింది వినీత. విశిష్టాద్వైతంలో ఒకటి అర్థం కాలేదు నాకు. జీవుడు అనేక దోషాలు చేస్తూ ఉంటాడు కదా. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం ఇలాంటి వాటితో తన దోషాలను తొలగించుకోకుండా స్వామి నువ్వే శరణు అని వెళ్తే నారాయణమూర్తి ఎందుకు అంగీకరించాలి? ఈ విషయం నాకు అంత స్పష్టం కాలేదు అన్నారు శాస్త్రి గారు. నాకు అనుమానం వచ్చిందండి అన్నారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. అలా అయితే తప్పు చేస్తూ ఉండడం, శరణ అంటూ ఉండడంలో సరిపోతుందిగా, మరి శిక్ష ఏది? నిజమే, నారాయణమూర్తి ఎవరెవరి కర్మానుసారం వారిని శిక్షించి రక్షించడానికి కృతనిశ్చయుడయ్యే ఉంటాడు అట. కానీ ప్రక్కనున్న ఆమె భార్య లక్ష్మీదేవి వీడి దీనస్థితిని చూసి క్షమించమని రికమెండ్ చేస్తారట అన్నారు పురుషోత్తం గారు. రికమెండ్ చేయగానే ఆయన క్షమించేస్తాడా? తనకి ప్రియమైన భార్య చెప్తున్నప్పుడు కాదనగలడా భర్త? అంటే పురుషోత్తం గారు, లక్ష్మీదేవి రికమెండేషన్ ఈ సిద్ధాంతంలో తప్పనిసరన్నమాట. రామానుజుల వారి దర్శనంలో ఈ యాంథ్రోపమార్ఫిజం ఎలా ప్రవేశించిందో అన్నారు రఘురామయ్య గారు. ఈ యాంథ్రోపమార్ఫిజం అంటే శాస్త్రి గారు అడిగారు. భగవంతుడు కూడా మానవాకారంలో ఉంటాడని, మనకిలాగే భార్యలు, సేవకులు, ఇళ్ళు వాకిళ్ళు ఉంటాయని, కాకపోతే మనకంటే అనేక రెట్లు గొప్పవాడు అంతే అన్నట్లుగా చేసే భావనని యాంథ్రోపమార్ఫిజం అని అంటారు. ఈనాటి ఆధునికులము అని చెప్పుకునే వారి పెద్ద విమర్శ ఈ విషయంలో ఈ సిద్ధాంతం మీద ఉంది. కానీ రామానుజీయులు వేదాన్ని అనుసరించి నమ్మిన సిద్ధాంతం ఇది కనుక అందులో ఉన్నట్లే చెప్తున్నాం అని అంటారు.
వీరికి ప్రమాణాలెన్ని? మూడే: ప్రత్యక్షం, అనుమానం, శబ్దం, అంతే. వీరి సిద్ధాంతం మీద అద్వైతం మీద ఉన్నట్లుగా విమర్శలేవీ లేవా? అద్వైతం మీద ఉన్నట్లు నిరాశావాదాన్ని చెప్తుంది అనే విమర్శ లేదు, కానీ ఇతర విమర్శలు ఉన్నాయి. ఏంటి? ప్రధానంగా అద్వైతులు చేసే విమర్శ ఏమంటే, అహంకారం కూడా లేని జ్ఞానాన్ని ఊహించశక్యం కాక ఈ సిద్ధాంతం బయలుదేరింది అని. వారు చెప్పేది ద్వైతం చాలా ప్రాథమిక సిద్ధాంతమని, కొంచెం జ్ఞానం వృద్ధి చేసుకున్న వారిది విశిష్టాద్వైతమని, సంపూర్ణంగా వికసించిన వారిది అద్వైతమని. ఇది వరకు చెప్పుకున్నాం అనుకుంటాను ఈ విమర్శని. నేను లేని జ్ఞానం ఉండదని అద్వైతులు అంటారు. అంత గొప్ప స్థితిని అందుకోలేని వారు విశిష్టాద్వైతులని అద్వైతులు విమర్శిస్తారని అనుకున్నాం. అలాగే అద్వైతులు చెప్పే లాంటి స్థితి ఉండనే ఉండదంటారు విశిష్టాద్వైతులని కూడా చెప్పుకున్నాం. ఇంకా ఏమైనా ఉన్నాయా విమర్శలు? రామానుజుల వారు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని బ్రహ్మసూత్రాల సాయంతో ప్రతిపాదిస్తూ ప్రధాన ప్రమాణ వాక్యాలన్నింటినీ ఉపనిషత్తులు, భగవద్గీతల నుంచే ఇచ్చిన ప్రాక్టీస్లో విశిష్టాద్వైతం ఆగమశాస్త్రాన్ని కొంత ఉపయోగించుకోవాలన్నది. అందుచేత అవైదికం అంటారు అద్వైతులు. ఆగమశాస్త్రం అంటే తంత్రశాస్త్రాన్ని చెప్పుకున్నాం, అవేనా? అవే. ఆ ఆగమాలు శైవాగమాలు, వైష్ణవాగమాలు అని ప్రధానంగా 2 భాగాలు. అందులో వైష్ణవ ఆగమాలు మరలా పాంచరాత్రమని, వైఖానసం అని 2 రకాలు. స్వల్పమైన తేడాలున్నాయి ఈ రెండిట్లో. విశిష్టాద్వైతం అవైదికం అని అద్వైతులంటే దీనికి వారు సమాధానం ఎలా చెప్తారు? ఊరికే అనడానికి కాదు, వేద విరుద్ధమైంది వైష్ణవాగమాల్లో ఏముందో చూపించమంటారు. అలా వారు చూపించిన వాటన్నిటినీ వేదంలో ఉన్న ప్రమాణాలుగా నిరూపిస్తారు. ఆ నిరూపణని అంగీకరించరు అద్వైతులు. ఈ విషయంలో వాదన వచ్చినా అద్వైతుల చివరి పాయింట్ ద్వైత జ్ఞానం ఉన్నవారికి ఎంత చెప్పినా తెలియదు అనడంతో ముగిసేసరికి ఇలాంటివన్నీ తెగని సమస్యలుగా మిగిలిపోయాయి. ఇంకెంతేనా విమర్శలు? ఇంకొకటి ఉన్నది. విశిష్టాద్వైతులు ద్రవిడ వేదం అనే దాన్ని ఆదరిస్తారు. సంస్కృత వేద సారాన్ని అంతటినీ ఆళ్వార్లనే 12 మంది ద్రవిడంలో వ్రాశారు. అది ఎక్కువగా చదవడం, ఆ ఆళ్వార్లని విష్ణువాలయాలలో ఆరాధించడం చేస్తారు. అది అవైదికమే అంటారు అద్వైతులు. మూల సిద్ధాంతానికి ఈ ఆచరణ వల్ల దెబ్బేమీ లేదు కదా. బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం వ్రాసినప్పుడు రామానుజుల వారు ద్రవిడ వేద ప్రమాణాలని వాడలేదు కదా. లేదు, ఒక వ్యక్తి వైష్ణవుడిగా అవడానికి మంత్రోపదేశం అవసరం అంటారు విశిష్టాద్వైతులు. ఆ మంత్రోపదేశ సమయంలో విష్ణువు ఆయుధాలైన శంఖచక్రాల గుర్తుల్ని అగ్నిహోత్రంలో వేడి చేసి భుజాల మీద వేస్తారు. దీని మీద చాలా చాలా విమర్శలున్నాయి లోకంలో. ఇది వైదికం కాదా ఇది? అయ్యో, ఎందుకు కాదు? వారు వేద ప్రమాణాలన్నింటినీ చూపిస్తారు, కానీ అది నచ్చని వారు పశువులకి ముద్ర వేసినట్లు అని నీచంగా తిరస్కరిస్తారు. వేద ప్రమాణం ఉన్నప్పుడు దానిని శాస్త్రీయంగా ఖండించే ప్రయత్నం చేయగలగాలి, కానీ పశువులు అది ఇది అంటూ విమర్శిస్తే అదొక అసహనమే అవుతుంది, కానీ విమర్శ అనిపించుకోదు. ఇంకో పెద్ద నియమం వైష్ణవ సిద్ధాంతంలో ఇతర దేవతారాధనని అంగీకరించరు. ఇతర దేవుళ్ళ ఆలయాలకు వెళ్ళడం నిషేధం అంటారు. వెళ్ళినా తీర్థప్రసాద స్వీకారం పూర్తిగా నిషేధమే. ఇది కూడా ఇదివరకు అనుకున్నాం. బహుదేవతారాధన ప్రక్రియ నుంచి ప్రపంచం అంతా ఏకదేవతారాధన వైపు మళ్ళుతున్నప్పుడు దీనిని పాటించడం ప్రపంచపు ప్రధాన మతాలన్నిట్లోనూ వచ్చింది కదా. ఈ విమర్శ పట్టించుకోనక్కర్లేదు. ఇక చివరి విమర్శ, వీరి సిద్ధాంతంలో ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, ఏది పడితే అది తినకూడదని. అందుకని విశిష్టాద్వైతులు ఇతర ఇళ్లల్లో కానీ ఇతర స్థలాల్లో కానీ ఏమీ తినరు. మేం అంత నీచులమా అని కోప్పడతారు ఇతరులు. ఈ నియమం వీరికెందుకు వచ్చింది? ఉదాహరణకి, నేను కూడా ఎంత ఫ్రెండ్స్ అయినా బంధువులైనా భోజనానికి ఇష్టపడను. అది నా పాలసీ, అంతే. మా ఆవిడ ఎప్పుడెవరింటికి వెళ్ళినా మినరల్ బాటిల్ పట్టుకుని వెళ్ళి అందులోనే తాగుతుంది. దీనికి అవతల వాళ్ళు, మా నీళ్ళు అంత పనికిరానివా, మేము తాగడం లేదా అని చిన్నబుచ్చుకున్నా మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి కనుక మేము ఎప్పుడూ మా పద్ధతిని మార్చుకునే ప్రయత్నం చేయలేదు. మీరు చెప్పేవి శరీర ఆరోగ్యాల గురించి.
విశిష్టాద్వైతుల ఉద్దేశంలో ఆహారాన్ని బట్టి ఆత్మకి రజోగుణం, తమోగుణం, సత్వగుణం అంటుకోవచ్చు, పెరగవచ్చు. ఇతరుల చేతిలోంచి వచ్చింది, ఇతర దేవతలకు చూపించింది కూడా తమ ఆత్మకి కీడు చేయకూడదు అనేది వీరి అభిప్రాయం. ఓహో సరే, అది ఒక పాలసీ కనుక విమర్శ అనవసరమని నా ఉద్దేశం దీని మీద. ఇక ఈ విశిష్టాద్వైతంలో చీలికలు రాలేదా? ఎందుకు రాలేదు? అయితే తీవ్ర విభేదాలు లేవు. భగవద్భక్తుల విషయంలో వర్ణాశ్రమ ధర్మాలను కాస్త ఉపేక్షించవచ్చు అన్నారు తెంగల్. వాటిని పాటించాలన్నవారు వడగల్ అని 2 రకాలుగా ఉన్నారు. ద్రవిడ వేదాన్ని ఎక్కువ ప్రమాణంగా తీసుకుంటారు తెంగల్, సంస్కృత వేదాన్ని ఎక్కువ ప్రమాణంగా తీసుకుంటారు వడగల్. ఇంకా కొన్ని తేడాలు ఉన్నాయనుకోండి. మన సిద్ధాంతం చెప్పుకున్నప్పుడు ముఖ్యమైనవన్నీ కలగలిపే చెప్పుకున్నాం, అందుచేత మరలా వివరాల్లోకి అవసరం లేదు. ఆచార్యులు శంకర్ల తర్వాత వారి సిద్ధాంతం ఎలా మార్పులకు గురైందో అలా విశిష్టాద్వైతంలో కూడా రామానుజుల వారి తర్వాత మార్పులు వచ్చాయా? తెంగల్ వడగల్ విభేదాలు తప్ప సిద్ధాంతపు మూల సూత్రాల్లో మార్పులేమీ రాలేదనే చెప్పాలి. కారణం, ఇది శాస్త్రాల ఆధారంగా నిర్మితమైంది కనుక అంత సులభం కాదు మార్పులు రావడం. అదే శంకరుల వారి అద్వైతంలో అయితే ఒక దశకి వెళ్ళిన తర్వాత శాస్త్రాల్ని కూడా నిర్లక్ష్యం చేయవచ్చు అనే భావన సూచనగా లభించింది కనుక ఎవరెవరి మేధాశక్తిని అనుసరించి వారు విభేదించారు. అయితే రామానుజుల వారి విశిష్టాద్వైతంలో వచ్చిన తెంగల్ వడగల్ విభేదాలు మూల సూత్రాల విషయంలో వచ్చిన వికారమే అని విమర్శించేవారు లేకపోలేదు. ఆచరణలోనూ ఇదంతా మిథ్యా మాయా కనుక కొంతమంది అద్వైత సన్యాసులు అడ్డు పెట్టుకుని పెడతోవలు పడుతున్నారని మీరు అభిప్రాయపడ్డారు కదా. విశిష్టాద్వైతంలో అలా పెడతోవలు పట్టలేదా ఎవరు? అద్వైతంలో మోక్షం కావాలంటే సన్యాస స్వీకారం ఒక క్వాలిఫికేషన్ కనుక అలాంటి పరిస్థితి వచ్చిందని నా అభిప్రాయం. విశిష్టాద్వైతంలో సన్యాసం తీసుకుంటేనే మోక్షం అనే నియమం లేదు. గృహస్థాశ్రమమందు నిజమైన విరక్తితో సన్యాస స్వీకారం చేసిన వారికి పెడతో పట్టే అవసరమే ఉండదు. అయితే శరణాగతి చేస్తే చాలు, ఇంకేమీ చేయనక్కర్లేదు అనే విషయంలో కొంతమంది పరాకాష్ఠకు వెళ్ళిపోయినారు అనే విమర్శ ఉంది. శరణాగతి చేసిన వారు ఇక ఏ పనిని భగవంతుని పొందడానికి ఉపాయంగా చేయనక్కర్లేదని రామానుజుల వారి సిద్ధాంతం. శంఖచక్రాలు భుజాల మీద వేసినప్పుడే శరణాగతి అయిపోతుంది. అందుకని కొంతమంది శంఖచక్రాలని భుజాల మీద ధరించడమే తప్ప ఆ తర్వాత శరణాగతి చేసిన వారు ఉండవలసిన విధంగా ఉండడం లేదని, యథేచ్ఛగా లౌకిక వ్యాపారాల్లో మునిగి తేలుతున్నారని, కనీసం నిత్యారాధన చేసుకోవడం, ఇతర దేవతల జోలికి వెళ్ళకపోవడం, తిలకం ధరించడం వంటివి కూడా చేయడం లేదని ఒక విమర్శ జోరుగానే ఉంది. అన్నయ్య గారు, మంత్రోపదేశం చేసినప్పుడు శంఖచక్రాల ముద్రలు భుజాల మీద వెయ్యడం ఒక్క విశిష్టాద్వైతంలోనే ఉన్నదా? శకుంతలమ్మ గారు అడిగారు. కాదమ్మా, ద్వైతంలో కూడా ఉంది. అయితే వారు అనేక మార్లు వేసుకుంటారు, విశిష్టాద్వైతులు ఒక్కసారే వేసుకుంటారు, అది తేడా. ద్వైతం అంటే 2 ఉన్నాయని కదూ అర్థం. 2 అంటే ఏ 2 ఉన్నాయని వారంటారు? జీవుడు భగవంతుడు అనే 2 ఉన్నాయి అన్నారు. జీవుల్లో తేడా ఉంది కనుక ఒక జీవుడు ఇంకొక జీవుడు అనే 2 ఉన్నాయన్నారు. జీవుడు జగత్తు అనే 2 ఉన్నాయన్నారు. జగత్తులో ఉండే వస్తువుల్లో తేడా ఉంది కనుక ఒక వస్తువు ఇంకో వస్తువు అనే 2 ఉన్నాయన్నారు. భగవంతుడు జీవుడు అనే 2 ఉన్నాయి అని అన్నారు. అబ్బో, చాలా భేదాలున్నాయే. జీవుడు భగవంతుడు 1, జగత్తు జీవుడు 2, జగత్తు ఈశ్వరుడు 3, జీవుల్లో తేడా 4, జగత్తులో వస్తువుల్లో తేడా 5, మొత్తం 5 అన్నమాట. శంకర్ల అద్వైతానికి దీనికి అసలు ఏమీ పోలికలేదే. బద్ధ విరోధం. కొంచెమైనా రామానుజీయులు అద్వైతం అనే పదాన్ని విశిష్ట అని కలిపి వాడేరేమో కానీ మధ్వాచార్యుల వారికి చాలా కోపం అద్వైతుల మీద. ఎందుకంతా? మనకున్న బోర్డు దర్శనాల్లో అద్వైతం కూడా ఒకటి కదా. వాటన్నిటి మీద లేని కోపం దీని మీద ఎందుకు? మరి రామానుజుల వారి మీద కూడా కోపం రావాలి కదా. రామానుజీయులకి మాధ్వులకి ఎప్పుడూ అంత తగవులేదు. ఒకే ఇంట్లో ఉంటూనే విడిపోయి వంట చేసుకుంటున్న అన్నదమ్ముల్లాంటి వారు. అద్వైతుల మీదకి ఇద్దరూ తాటి పొడవం లేస్తారు. అదే ఎందుకని అని. మిగిలిన బౌద్ధం వగైరా దర్శనాల మీద లేని కోపం అద్వైతం మీద ఎందుకని? నేను వేదం నమ్మను, నాకు అది ప్రమాణం కాదు అని చెప్పేసిన బుద్ధినితో తగవే ఉంటుంది. అయితే నీ ఇష్టం అని ఆయన వదిలేశారు. నేను వేదం నమ్ముతున్నాను,
అది నాకు ప్రమాణం అంటూనే ఆ బౌద్ధాన్ని అనుసరించి అటు ఇటు తిప్పి చెప్పారు కనుక వేదం పట్ల చాలా అపచారం జరిగింది అని వీరి నమ్మకం. అందుకు అంత తీవ్రంగా విమర్శిస్తారు. శంకరుల వారిని విమర్శించే వారందరూ ఇంచుమించు ఇంతేనా? ఆహా, శంకరుల వారు వారి అనుయాయులు తప్ప ఇంకెవరూ మిథ్యావాదాన్ని అంటే మాయావాదాన్ని ఒప్పుకోలేదు. అందరూ కూడా శంకరుల వారిని బ్రహ్మసూత్రాల్లో లేని దానికి అంటగట్టారనే విమర్శించేవారే. చివరికి ఆధునికులైన సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా ప్రపంచం మాయా అని ఒప్పుకోలేదు. అవును, అనుకున్నా ఈ విషయం ఇదివరకు. సరే, ఈ ద్వైతం గురించి చెప్పండి. విశిష్టాద్వైతం తెలిసిన తర్వాత ద్వైతం గురించి పెద్దగా చెప్పుకోకపోయినా విషయం అర్థమైపోతుంది. విశిష్టాద్వైతులకి లాగే వీరికి కూడా పరబ్రహ్మ నారాయణమూర్తే. లక్ష్మీదేవితో కలిసి పరమపదంలో ఉంటాడు. కానీ వారికిలాగా లక్ష్మీదేవిని కూడా కలిపి పూజ చేయనక్కర్లేదు. ఆమె ఏమీ రికమెండేషన్లు వగైరా చేయదు. ఓహో, అలాగే గురువుగారంటే ఆచార్యులు కూడా ఒక దశ వరకే తప్ప చివరి వరకు వారి అవసరం లేదు. ఇంకా శరణాగతి శ్రేష్టమైంది రామానుజీయులకి, వీరికి ఆ ప్రసంగమే లేదు. రామానుజులకి విగ్రహ రూపంలో ఉన్న స్వామి ప్రధానం, ద్వైతులకి అదొక సహకారం అంతే. ఇదిగో నీ అభిప్రాయమే ద్వైతులది అన్నారు మారి భార్య వైపు చూసి రఘురామయ్య గారు. రామానుజులకి రామాయణం ముఖ్యం, ద్వైతులకి భాగవతం ముఖ్యం. రామానుజీయులు భగవంతునికి జీవుడు ప్రకృతి శరీరాలంటారు, ద్వైతులు శరీరాల్లా విధేయమైనవి అని అంటారు. అంటే అందులో మూడు కలిపి ఒకటే యూనిట్, ఇందులో కాదన్నమాట. రామానుజీయులకి మోక్షంలో అందరి జీవులకి ఆనందం ఒకటే, కైంకర్యం అంటే సేవ చేసుకోవడం. కానీ ద్వైతులకి జీవుల యోగ్యతను బట్టి కొందరికి సర్వత్రా ఉన్న భగవంతుని ఏదైనా లోకం, కొందరికి భగవంతుని సన్నిధి, కొందరికి భగవంతుని రూపం, ఇలా తేడాలుగా ఉంటుంది. ఇది కాస్త అన్యాయమేమో. బాగుంది, వారి సిద్ధాంతం వారిది. ఇంకా వినండి. విశిష్టాద్వైతులకి అందరి జీవులు సమానమే, అంటే ఆత్మలని మోక్షాన్ని పొందగలవు, ముందు వెనక తేడా అంతే. కానీ ద్వైతులకు అలా కాదు. కొంతమందికే అర్హత ఉంటుంది, కొంతమంది ఎప్పుడూ మోక్షాన్ని పొందరు, కొంతమంది ఎప్పుడూ భగవంతుడికి విరోధులుగానే ఉంటారు. ఇది మరీ అన్యాయంగా ఉంది. ద్వైతులకి కొన్ని ఆత్మలు స్త్రీలు, కొన్ని పురుషులు, కొన్ని జంతువులు, కొన్ని పక్షులు, కొన్ని వృక్షాలు. సంసార దశలో ఈ ఆత్మలు వేరే వేరే శరీరాలు ధరించినా పరమపదంలో మాత్రం వాటి ఒరిజినల్ ఆకారంలోనే ఉంటారు. రామానుజీయులకి అలా కాదు. ఆత్మలన్నీ జ్ఞానాకారాలే. సంసార దశలో అనేక శరీరాలు కర్మచేత వస్తాయి. మోక్ష దశలో భగవంతుని సేవ చేసుకోవడానికి వీలైన శరీరం స్వేచ్ఛ చేత, భగవంతుని సంకల్పం చేత వస్తుంది. సరే, బాగుంది. కానీ తత్వమసి అనే దానికి శంకరులు రామానుజులు కూడా ఇంచుమించు అద్వైతంగానే చెప్పారు కదా. అంటే రెండు లేవనే చెప్పారు కదా. వీరలా చెప్పారు. ఉపనిషత్తులో స ఆత్మ తత్వమసి అని ఉంటుంది. స ఆత్మ అని అటువైపు విడదీసి, తత్వమసి అని ఇటువైపు వేరు చేసి శంకరులు రామానుజులు అర్థం చెప్పారు. మధ్వాచార్యులు వారు విడదీయడంలో స ఆత్మ అతత్వమసి అని సవర్ణ దీర్ఘ సంధితో విడదీశారు. కనుక త్వం అతత్ అసి అని అర్థం వచ్చింది. నువ్వు ఏదో గొప్పవాడిని అనుకుంటున్నావు, కానీ కాదు సుమా. నీకు ఈ జ్ఞానం వగైరా ఇచ్చినవాడు వేరే ఉన్నాడు, ఆయన నీకన్నా గొప్పవాడు అని దాని అర్థంగా చెప్తారు వీరు. అబ్బో, మేధాశక్తి ఎంతమందిరో ఎన్ని రకాలుగా వికసిస్తుందో తలుచుకుంటే ఆశ్చర్యమే సుమండి. వీరికి వాయుదేవుడు దేవతలలో ఉత్తముడు. మన గురించి కాస్త ఏమైనా రికమెండ్ కూడా చేయగలడు అవసరమైతే. ఆయన మొదటి అవతారం హనుమంతుడు, రెండో అవతారం భీముడు, మూడో అవతారం ఇదిగో ఈ మధ్వాచార్యుల వారు. వీరి మతస్థులు ఎక్కడుంటారు ఎక్కువగా? ఉడిపి తెలుసు కదా, ఉడిపి అది వీరి ప్రధాన స్థానం. రామానుజుల వారి సిద్ధాంతాన్ని వీరు ఖండించలేదా? ఖండించేరే. మనం వివరంగా చెప్పుకున్న పంచీకరణాన్ని ఒప్పుకోలేదు వీరు. ఒకే వస్తువులో అన్ని వస్తువు లక్షణాలు ఉంటాయని అనుకున్నాం దాన్న. అలా ఉండవు పొమ్మన్నారు. వస్తువు అంటేనే భేదం అన్నారు. ప్రతి వస్తువుకి ప్రతి వస్తువుతో భేదమే అని అన్నారు. మరి ఇంకొకటని ఎలా భ్రాంతి కలుగుతుంది? ఇంద్రియానుభవ దోషం అంతే. ఎవరి వివరణ వారిది. సరే, మధ్వాచార్యుల గురించి అయింది. వీరిది వైష్ణవమే కదూ? పూర్తిగా వైష్ణవమే. రామానుజుల విశిష్టాద్వైతంలా, శంకరుల అద్వైతంలా ప్రఖ్యాతికి వచ్చింది.
కృష్ణ భక్తి వ్యాప్తికి మాత్రం చాలా చాలా ఈ ద్వైతం ముఖ్య పాత్ర తీసుకుంది మన దేశంలో. దీనితో శైవం అంటే శివభక్తి విభేదించిందా? వారితో వారిది, వీరితో వీరిది అనుకోండి. శైవులు కూడా విశిష్టాద్వైతం తోవలో కొంతమంది, అద్వైతం తోవలో కొంతమంది వెళ్ళారు, కానీ ద్వైతాన్ని అనుసరించిన శైవం ఏమీ ప్రసిద్ధంలో లేదు అంటూ పురుషోత్తం గారు, మీరు రేపు ఉదయమే కాబోలు బొంబాయి బయలుదేరాలి, ఇల్లు సర్దుకోవడం వగైరాలు చాలా పనులుంటాయే, ఇక్కడికి ఇంకా ఆపేద్దామా ఈ చర్చ అని అడిగారు. శకుంతలమ్మ గారు, రఘురామయ్య గారు కూడా ఏకకంఠంగా వీల్లేదన్నారు. నిజమే, రేపు బయలుదేరాలి, కానీ ఇవాళ ఎలాగైనా క్లుప్తంగా అయినా మిగిలిన ప్రసిద్ధ దర్శనాలు మతాలు వినాల్సిందే. మా సర్దుకోవడానికి ఏం చాలా వరకు అయిపోయింది. ఇదిగో వినీతను దిగబెట్టడమే ఉంది వాళ్ళ బాబాయ్ గారి ఇంట్లో, అంతే అన్నారు. ఏం వినీత బొంబాయి వరకు రావడం లేదా అడిగారు శాస్త్రి గారు, అవధాని గారు కూడా. లేదండి, మళ్ళా తిరిగి తీసుకుని వచ్చేవారు ఎవరు ఉండరు, అదీ కాక ఏవో పరీక్షలటు కూడాను. బొంబాయిలో 4 రోజులుండి బయలుదేరుతాం తాపీగా అమెరికా అన్నారు శకుంతలమ్మ గారు. పర్వాలేదత్తయ్య, సాయంకాలం అయినా రాత్రి అయినా వినీతని వాళ్ళ బాబాయ్ గారి ఇంటికి నేను దిగపెడతానులే కావాలంటే, కానీ ఈ చర్చ మాత్రం కొంతవరకైనా పూర్తి చేద్దాం అన్నారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. అదే నా ఉద్దేశం కూడాను అన్నారు రఘురామయ్య గారు. శైవంలో ఇదివరకే చెప్పినట్లు విశిష్టాద్వైతాన్ని ఎక్కువ మంది, అద్వైతాన్ని కొంచెం మంది ఆదరించారు మన ప్రాంతంలో. అద్వైతాన్ని ఆదరించిన శంకరుల వారి అద్వైతంలోలా మాయ మిథ్య మాత్రం అసలు ఎవరూ ఒప్పుకోలేదు అంటూ కొనసాగించారు పురుషోత్తం గారు. ఇతర మతాల్లో ఉన్నట్లే శైవంలో కూడా అనేక శాఖలున్నా మనం ప్రధానంగా మన చర్చ కోసం శివాద్వైతం, శివ విశిష్టాద్వైతం అని 2 తెగలుగానే అనుకుందాం. శైవ ఆగమాలు, తంత్రాల్ని అనుసరించి ఇంకా ఎన్నో స్వల్పమైన భేదాలతో చాలా కనిపిస్తాయి. ఎన్నిట్లో ఎలా చూసినా ప్రధాన తత్వాలు పశువు, పాశము, పశుపతి అనే 3. చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు అని రామానుజుల వారు అన్నట్ల కొద్ది తేడా ఉంది. పశువు అంటే జీవుడు, పాశము అంటే బంధం లేదా కర్మ అనే అర్థంలో వాడారు. పశుపతి అంటే శివుడు. సంబంధం అక్కడిలాగే ఉంటుందా? తేడా ఉంది ఈ మతంలో. ఈ మతం చెప్పుకునేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ అద్వైతం, విశిష్టాద్వైతం అన్న పేర్లు వారు వీరు వేరే వేరే అభిప్రాయాల్లో వాడారు. అలాగే ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటానులేండి. మనం ఇదివరకు పాశుపతం చెప్పుకున్నాం, గుర్తుందా? కాస్త నాగరికపు జనులకి అప్రీతిని కలిగించే విధమైన ఆచరణలతో ఉండేది. నకుసులీడో దాని ప్రవక్త అనుకున్నాం కదా. అందులోనూ తర్వాత దానిలోంచి బయలుదేరిన నాజూకైన అంటే నాగరికులకి కూడా ఆమోదయోగ్యమైన పాశుపతంలో కూడా మోక్షంలో జీవుడు స్వతంత్రుడైపోతాడు, అంటే శివుడైపోతాడు. బౌద్ధంలో ముక్తి పొందిన వారందరూ బుద్ధులే అయిపోయినట్లు ఈ ఉపాసకులందరూ శివులైపోతారా? వీరశైవంలో మాత్రం శివుడికి పరతంత్రులుగా ఉంటారు. కాశ్మీర శైవంలో నేనే శివుడిని అని గుర్తిస్తారు. 2 విభాగాలని చెప్పారు, 3 తేడాలు చెప్తున్నారు ఇప్పుడు. అందుకే జాగ్రత్తగా వినమన్నాను. ఇవన్నీ అవాంతర భేదాలు, వీటిలోనే చాలా కన్ఫ్యూజన్. తంత్రశాస్త్రం గురించి, శాక్తం గురించి చెప్పుకున్నప్పుడు శివతంత్రాలు, రుద్రతంత్రాలు, భైరవతంత్రాలు అని 3 చెప్పుకున్నాం చూసారా? వాటిల్లో తేడాల వలన ఈ విధంగా ద్వైత, అద్వైత, ద్వైతాద్వైత భేదాలు కనిపిస్తాయి. అంటే మొత్తం శైవంలో అన్ని రకాలు ఈ తంత్రాల మీదే ఆధారపడి ఉన్నాయా? ఇంచుమించు. తంత్రాలు లేదా ఆగమాలు శైవ మతానికి ప్రాణం. రామానుజుల వారి విశిష్టాద్వైత సిద్ధాంతంలో చాలా వరకు పోలిక ఉండే ఒక శైవ శాఖని శ్రీకంఠులు అనే ఆయన బ్రహ్మసూత్రాల సహాయంతో ప్రతిపాదించారు. ఈయన ఒరిజినల్గా పాశుపతానికి చెందిన వారేనని, ఆ పాశుపతంలోని కొన్ని నచ్చని ఆచరణల వలన లోకంలో చాలామందికి దాని మీద విరక్తి కలిగిన తర్వాత ఈ శ్రీకంఠుల వారి దర్శనం బయలుదేరిందని చరిత్రకారులు చెప్తారు. ఓహో, అందుకేనా ఇది పాశుపతమా శైవమా అని అనుమానం, కన్ఫ్యూజన్ వస్తుందన్నారు. అంతేకాదు, దాని పేరు శివాద్వైతం. అదేమిటి మళ్ళా పేరు శివాద్వైతం, పోలికలు విశిష్టాద్వైతంతో ప్రవేశపెట్టిన వారు పాశుపతుల? తమాషాగా ఉందే. అందుకే జాగ్రత్తగా వినండి అంటున్నాను. శక్తి విశిష్టాద్వైతం, వీరశైవం అనే పేర్లున్న దర్శనం శ్రీపతి అనే ఆయన చేత శ్రీకర భాష్యంగా వ్రాయపడింది. ఇది కాక
కాశ్మీర అద్వైతం వేరుగా ఉంది. సరే, అటెన్షన్తో వింటాను. శ్రీకంఠుల భాష్యం గురించి చెప్పండి. శ్రీకంఠ భాష్యమే నీలకంఠ భాష్యం అని కొందరంటారు, కాదని మరికొందరి పండితుల అభిప్రాయము. మహాప్రసిద్ధులైన అప్పయ్య దీక్షితుల వారు ఆదరించిన శైవ శాఖ ఇదే. దీని ప్రకారము శివుడన్నా, ఈశ్వరుడన్నా, పశుపతి అన్నా పరబ్రహ్మకే పేర్లు. ఆయన ఆ పరబ్రహ్మ సకల కళ్యాణ గుణాకరుడు. ఇంచుమించు రామానుజుల నారాయణుడి లాంటి వారిగా వివరిస్తారు. నారాయణుడు అంటే శివుడని అర్థం చెప్పలేదా? ప్రయత్నించారు కానీ కుదరలేదు. ఇదివరకు మనం అనుకున్నాం, నమో సమస్య వలన ఇంకెవరికి కుదరదు ఈ పేరు అని. నారా ప్లస్ అయినా కలిపేసరికి నారాయణ అయి ఉంటే ఏమో కానీ నారాయణ అని వ్యాకరణం ప్రకారం అయ్యేసరికి నారాయణ పదంలోంచి ఇంకో అర్థం ఊడిపడలేదు. సరే, జీవులు ఆ ఈశ్వరుడితో ఎలా ఉంటారు? జీవులలో ఈశ్వరుడు వ్యాపించి ఉంటాడు, కర్ర మొక్కలో అగ్ని వ్యాపించినట్లుగా. ఓహో, ఇది కొంచెం తేడా అన్నమాట. కర్ర మొక్కని రాపాడిస్తే అగ్ని బయటపడుతుందనే సూచన ఈ ఉదాహరణ వలన కావచ్చు. వేదాంత వాక్యాలను తెలుసుకుంటూ శివుణ్ణి ధ్యానించాలి, అప్పుడు సాక్షాత్కారం కలుగుతుంది. అదే మోక్షానికి కారణం. ఎలా ధ్యానం చేయాలి? శివోహమని అంటే నేనే శివుణ్ణి అని భావన చేస్తూ ఉండగా పాశము శిథిలమైపోయి, అంటే కర్మ నశించిపోయి తామే శివులైపోతారు. వీరికి తత్వమసి వగేరా వాక్యాల వివరణ ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? తత్ అంటే ఆ శివుడివి, త్వం నీవే అయి ఉన్నావు అని వ్యాఖ్యానిస్తారు వారు. జీవులే శివులైపోతే సృష్టి వగైరాలు చేయడానికి ఎంతమంది శివుళ్ళు ఉంటారు? శివత్వాన్ని అంటే బ్రహ్మత్వాన్ని పొందుతారు, కానీ జగత్ సృష్టి వగైరాలు ఉండవు జీవుల చేత మోక్షదశలో. దీనికి శివాద్వైతం అని పేరెందుకు? శివ విశిష్టాద్వైతం అని అనొచ్చు కదా పోలికలను అనుసరించి. రామానుజుల వారి విశిష్టాద్వైతంలో లాగే సూక్ష్మ చిదచిద్విష్ట బ్రహ్మే స్థూల చిదచిద్విశిష్ట బ్రహ్మ అని అద్వైతం చూపించారు కనుక. అదేనండి, అయితే దీనిని శివ విశిష్టాద్వైతం అనాలి కదా. అనలేదు, శివాద్వైతం అనే అన్నారు. అందుకే కన్ఫ్యూజన్ అవ్వకండి అని మాటిమాటికి చెప్తుంటా. పేరు తేడా తప్ప ఇంచుమించు రామానుజుల విశిష్టాద్వైతమే అయితే మరి చెప్పుకోనక్కర్లేదేమో. అవసరం లేదు. మరొక ముఖ్య విషయం గుర్తించండి. యద్భావ తద్భవతి అన్నది వీరి దగ్గర నుంచే బాగా పాపులర్ అయింది. అంటే ఏ భావంతో ఏ విధంగా ధ్యానిస్తావో, అంటే తదేకంగా గాఢంగా తలుస్తావో అదే నువ్వైపోతావు అని అర్థం. ఆహా, దేహమే నేను అనే అహంకారం ఉంటుంది జీవులకి. అది పోయి శివుడనే నేను అనే అహంకారం కలగాలి. ఆ పాత పాశుపతం అంటే నకులీసుల నీడ ఇందులో లేకపోలేసుమండి. ఉన్నది వీరిలోనో లేదా ఆ నకులీసులలోనో మరో శాఖ ఉందిట. కాస్త అప్రసిద్ధమేమో. ముక్తిలో శివుడైపోయిన జీవుడు పార్వతి వంటి సౌందర్యము గల స్త్రీతో ఆనందానుభవం అని. ఈ రకమైన శాఖలన్నీ మరీ భౌతిక విషయ వాసనలు వదలని వాళ్ల చేత ప్రతిపాదించబడి అసలు మతాలకి దర్శనాలకి కొంత చెడ్డ పేరు తెస్తున్నాయేమో అని కొందరు పండితుల అభిప్రాయం. మరే అదిలా కనిపిస్తోంది. ఇక శైవం అని కర్ణాటక ప్రాంతంలో ప్రఖ్యాతంగా చెప్పబడేదానికి వస్తే దానినే వీరశైవం అని అంటారు. వీరు మెడలో లింగకాయని ధరిస్తారు కనుక వీరిని లింగాయతులు అని కూడా అంటారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో లేదంటారా ఈ వీరశైవం? ఉన్నది, కానీ లింగకాయని ధరించిన వారు కర్ణాటకలోనే ఎక్కువ. నంది అవతారంగా వచ్చిన బసవుడు అనే ఆయన అక్కడ దాన్ని బాగా వృద్ధి పొందించారని బసవ పురాణంలో ఉంది. మన ప్రాంతంలో ఎవరు దీనిని వృద్ధి పొందించారు? పండితారాధ్యుల వారిని మహాపండితులు. వీరి శాఖని ఆరాధ్య శాఖ అంటారు. ఈ శాఖ వారు కూడా మెడలో లింగకాయని ధరించడం వగైరా చేస్తారు, కానీ బ్రాహ్మణ మతాచరణ ఉన్నది వీరికి. వర్ణాశ్రమ ధర్మాలను విడవలేదు. ఆంధ్రప్రదేశ్లో వృత్తి పొందిన వీరశైవుల్లో వీరు చాలామంది. అక్కడ కర్ణాటకలో వర్ణాశ్రమాలను విడిచిపెట్టేశారా? కర్ణాటకలో బసవుడిది ప్రధానంగా వర్ణ వ్యవస్థకు వ్యతిరేకమైన ఉద్యమమే. వేదం ఆ విషయాన్ని ఒప్పుకోదు కనుక శైవతంత్రాల్ని ఆధారంగా చేసుకుని వర్ణ వ్యవస్థకి వ్యతిరేకంగా ఆయన చాలా ప్రచారం చేశారు. అక్కడి లింగాయితులలో వర్ణభేదం పాటించనక్కర్లేదట. వారినే జంగాలు అని కూడా అంటారట. జంగం దేవరులు మనకు కూడా ఉన్నారు కదండి.
మనకన్నా అక్కడ ఎక్కువ అధికంగా ఉంటారు. ఆరాధ్య బ్రాహ్మణుల చేత చాలా గౌరవం పొందిన వారిలో ఒకరైన శ్రీపతి అనే ఆయన శ్రీకర భాష్యాన్ని బ్రహ్మసూత్రాలకి వ్రాసి శ్రీకరాచార్యులు అని ప్రసిద్ధిని పొందారు. వీరిది వీరశైవమేనా? అదే చెప్పుకుంటున్నాం ఇప్పుడు. దీనికే విశేషాద్వైతమని, ద్వైతాద్వైతమని, శక్తి విశిష్టాద్వైతమని పేర్లున్నాయి. సరే, వీరి యొక్క సిద్ధాంత ప్రధాన విషయాలు ఏంటో రేపు తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ ఈశ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.